మొంతా తుపాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు 6,384 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. పునరావాసం, పెట్టుబడి రాయితీ, తాత్కాలిక పునరుద్దరణ పనులకు తక్షణ సాయంగా 901.40 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరింది. మొంతా తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం క్షేత్రస్థాయి పర్యటన అనంతరం సచివాలయంలోని ఆర్టీజీఎస్లో అధికారులతో సమావేశమై చర్చించింది. కృష్ణా, ఏలూరు జిల్లాల్లో మొంతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటల్ని కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంచాలకులు కె పొన్నుస్వామి నేతృత్వంలోని బృందం మొదట కంకిపాడు మండలంలోని పునాదిపాడులో ఉల్పూరు ప్రధాన రహదారి పక్కన కౌలు రైతులు సాగు చేసిన వరి పంట నేలవాలిన తీరును పరిశీలించింది. ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం డైరెక్టర్, శాస్త్రవేత్త పి సత్యనారాయణ పొలంలో పైకి బాగానే కనిపిస్తున్నా దెబ్బతిన్న కంకులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించి రైతులకు 80 నుంచి 100% నష్టం వాటిల్లిందని వివరించారు. రైతులు తాము నష్టపోయిన తీరును వివరించారు. రైతులకు మేలు జరిగేలా చూడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కేంద్ర బృందాన్ని కోరారు. ఈ మొంతా తుఫాను వలన పాలు పోసుకునే దశలో మొత్తం చేనంతా పడిపోయింది. నీళ్లు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. డ్రైనేజీ మురుగు బయటికి వెళ్ళట్లేదు. 10 రోజులు అయిపోయి మొత్తం కుళ్ళిపోయింది చేనంతా. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను చేసేది కౌలు రైతుని, ఏం చేయాలో కూడా తెలవట్లేదు. దీనికి ఆత్మహత్య శరణ్యం అని అనుకుంటున్నాను. చాలా తప్పకించ ఉంది. పెట్టుబడి బోళ్ళంత పెట్టుబడి అయింది. మరి కౌలు కట్టాలా, నూర్పుడు కావాలా, మరి ఏం చేయాలి అనేది రైతు ఆవేదన వ్యక్తం చెందుతున్నాము. మరి ప్రభుత్వమే ఈ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము కౌలు రైతులుగా అడుగుతున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈసారి ఈ తుఫాను మమ్మల్ని నడ్డీరి చేసిందండి. అంతా కౌళ్ళోళ్ళేనండి. ఒక సెంటు భూమి ఉండేవాళ్ళేరండి రైతుల్లో. అంత కౌలు రైతులే, సొంత పొలాలు లేవు. అందరు అప్పులు సొప్పులు తెచ్చుకొని వ్యవసాయాలు చేసుకుంటున్నారండి. ఈ పనులకి వెళ్ళటం లేక మా టైపు అంతా వాళ్ళు అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు. నీళ్లు బాగా మొగలుతున్నాయి. పోయే మార్గం కూడా లేదు సార్. దీన్ని మరి ఆదుకుని ప్రభుత్వం ఆదుకుని మమ్మల్ని కష్టాల నుంచి బయటేస్తానని ఆశపడుతున్నాం. వాస్తవ సాగుదారు ఎవరో అందరికీ కూడా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. అది ఇవాళ ప్యాడీ కల్టివేషన్కి దాదాపు 40,000 అవుతుంది దాదాపుగా. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కేవలం 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తే ఏమాత్రం కూడా చాలని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని 25,000కి పెంచవలసినటువంటి అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో తుపాను నష్టంపై గన్నవరంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడంతో జిల్లాలో పంటలు, ఆస్తి నష్టం, అధికారులు చేపట్టిన సహాయక చర్యలపై కలెక్టర్ బాలాజీ వివరించారు. మొంతా తుపాను ప్రభావానికి నేలవాలిన వరి పంట రోజుల తరబడి నీళ్లల్లో ఉండడంతో ధాన్యం మొలకెత్తడం, తేమ శాతం ఎక్కువగా ఉండడం, రంగు మారడాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. రైతులకు నష్టం వాటిల్లిందని ఓ అంచనాకొచ్చింది. 4 సభ్యుల కేంద్ర బృందం సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురంలో పర్యటించింది. ధాన్యం నీళ్లల్లో నాని రంగు మారాయని ఓ రైతు చూపించగా తాలు గింజలే ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించుకున్నారు. ఇదే విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా బృందానికి వివరించారు. ధాన్యంలో తేమ 23% నూకలు నిర్దేశిత మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ఇలాంటి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చెయ్యరని, మద్దతు ధర రాదని పౌర సరఫరాల సంస్థ ఎండీ ఢిల్లీరావు కేంద్ర బృందానికి వివరించారు. మొంతా తుపాను ప్రభావం వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి బృందం వచ్చింది. దాంతోపాటు రాష్ట్ర ప్రతినిధి బృందం కూడా ఉన్నది. మన రైతు సంఘాల తరపున మేమందరం కలిసి వారికి కొన్ని అంశాలని నివేదించడం జరిగింది. మొదటి అంశం ఏంటంటే ఎన్యుమరేషను చేశామని ప్రభుత్వం చెబుతా ఉంది. కానీ చాలా పంటలకి ఎన్యుమరేషన్ చేయటంలో ఉన్న లోపాలు కొన్ని ఉన్నాయి. వారి దృష్టికి తీసుకెళ్ళాము. రెండో అంశం ఏంటంటే ఎన్యుమరేషన్ చేసి నష్టపరిహారం ఇవ్వటానికి సీలింగ్ 5 ఎకరాలు మాత్రమే పెట్టారు. కానీ ఈరోజు కౌలు రైతులు 5 నుంచి 10-15 ఎకరాలు కూడా చేస్తూ ఉన్నారు. 5 ఎకరాలు సీలింగ్ పెడితే ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే అది ఏ మూలక చాలవు. అందుకనే ఆ సీలింగ్ ఎత్తేసి ఒక కౌలు రైతు ఎన్ని ఎకరాలు సాగు చేస్తే అన్ని ఎకరాల్లో పంట నష్టపోతే అంత నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆ నిబంధనలు సడలించి కౌలు రైతులను ఆదుకునేదానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. అనంతరం కేంద్ర బృందానికి సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.
తుపాను దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 4794 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయన్నారు. 311 వంతెనలు, కల్వర్టులు ధ్వంసమయ్యాయని తెలిపారు. తాత్కాలిక పునరుద్దరణకు 48.81 కోట్లు, శాశ్వత పునరుద్దరణకు 2506 కోట్లు కావాలన్నారు. 126,647 వీధి దీపాలు, 1828 కాలువలు, 201 చెరువులకు నష్టం వాటిల్లిందన్నారు. మొంతా తుపాను ప్రభావంతో 4.18 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, అరటి, బొప్పాయి, పసుపు, జామ, కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. మొత్తం 3.60 లక్షల మంది రైతులు నష్టపోయారన్నారు. 4.18 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. తుపాను మొత్తం 3,109 గ్రామాలపై ప్రభావం చూపిందని, 111,402 మంది నిరాశ్రయులయ్యారన్నారు. కేంద్రమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. Around 5,703.5 hectares of paddy and other crops అంతా కలిపి మనకి డ్యామేజెస్ ఉన్నట్టు తెలుస్తున్నాయి. అరౌండ్ 72 crores లాస్ మన ఫార్మర్స్కి జరిగి ఉన్నాయి. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ చూసుకుంటే 17.63 hectares డ్యామేజ్ అయి ఉన్నాయి. మోస్ట్లీ మనకు పపాయ, బనానా ఎక్కువ మనకు డ్యామేజెస్ అయి ఉన్నాయి గాలి వల్ల.